ప్రైజ్ ద లార్డ్ 30 డేస్ సిరీస్ లో భాగంగా ఈరోజు డే 3. ఒక తల్లి చేసిన కన్నీటి ప్రార్థన రోదన విని దేవుడు తన కుమారుడు రక్షించుకొని ఏ విధంగా తన కార్యం చేసుకున్నాడో చూద్దాం పదండి. 1832 సంవత్సరము ఇంగ్లాండ్ దేశంలో జన్మించాడు హడ్సన్ టైలర్ గారు. అయితే వీళ్ళ తండ్రి జేమ్స్ గారి పేరు ఎమిలియా. అయితే హడ్సన్ టైలర్ గారు చిన్ననాటి నుంచి వాళ్ళ తండ్రి సంఘ బోధకుడైనప్పటికీ వాళ్ళ తల్లి ప్రార్థన చేసే ఒక యోధురాలైనప్పటికీ హడ్సన్ టైలర్ గారు చాలా క్రైస్తవ్యాన్ని వ్యతిరేకిస్తూ దేవుడిని ధిక్కరిస్తూ చాలా విపరీతంగా బయట తిరుగుతూ పాడవుతూ ఉంటున్నాడు. అయితే ఒకరోజు వాళ్ళ తల్లి హడ్సన్ టైలర్ గారి గురించి ఇంట్లో నుంచి కొంత దూరం బయటకు వెళ్ళి, ప్రవ్వా మా కొడుకును మా కుమారుని మీరు రక్షిస్తేనే మారు మనసు దయచేస్తే నేను వెళ్తానని చెప్పేసి కన్నీటితో ప్రార్థన చేసి రోధించి విపరీతమైన ప్రార్థన చేస్తున్న సమయంలో హడ్సన్ టైలర్ గారు వారి ఇంటిలో ఉండి అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఏదైనా ఒక కథ చదవాలి అనుకున్నప్పుడు వాళ్ళ తండ్రి సంఘ బోధకుడు కాబట్టి ఏదో ఒక పేపర్ చూశాడు. అది సువార్త పత్రిక అనమాట. ఆ సువార్త పత్రికను తీసుకొని ఇక్కడ కథ ఉంటదిగా అని చెప్పేసి కథ చదువుతున్న సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు హడ్సన్ టైలర్ గారిని దర్శించి మారు మనసు దయచేశాడు. దేవుడు వెంటనే ఎమిలియా గారితో మాట్లాడి మీ కొడుకు మారు మనసు పొందాడన్నప్పుడు వెంటనే సంతోషపడి ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ తల్లి కొడుకును చూసినప్పుడు హడ్సన్ టైలర్ గారు వచ్చి ఆమెని హగ్ చేసుకొని, అమ్మా నేను మారు మనసు పొందాను, ప్రభువైన యేసుక్రీస్తుని నేను తెలుసుకున్నాను, నేను అంగీకరించానని చెప్పేసి వాళ్ళ తల్లికి సాక్ష్యం చెప్తాడు. అయితే కొన్ని రోజులు గడిచిన తర్వాత హడ్సన్ టైలర్ గారు నేను చైనా దేశం వెళ్తాను, నేను చైనా దేశం వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలకు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తానని చెప్పేసి తీర్మానం కట్టుకున్నాడు. హడ్సన్ టైలర్ గారు చైనా దేశంకు వెళ్ళి అక్కడ వారితో వారి భాషలు నేర్చుకోవడము, తర్వాత వారితో ఉండి కలిసి పనిచేయడము, వారితో కలిసి తినడము, అలాంటివి ఎన్నో పనులు చేస్తూ దేవుని సువార్తను ప్రకటిస్తూ వస్తున్నాడు. అయితే హడ్సన్ టైలర్ గారి జీవితంలో సువార్త సమయంలో చైనా దేశంలో ఉన్నప్పుడు వాళ్ళ భార్య చనిపోయింది, వాళ్ళ పిల్లలు చనిపోయారు. అయినా కానీ ప్రభువైన యేసుక్రీస్తును విడిచిపెట్టకుండా దేవుని ప్రేమను ప్రకటించాలని చెప్పేసి బలంగా దిగి 51 సంవత్సరాలు హడ్సన్ టైలర్ గారు చైనా దేశంలో ఉండి 800 మందిని మిషనరీగా తయారు చేసి అక్కడ లక్షల మందికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమను ప్రకటించి ఎంతో మందిని రక్షించుకున్నాడు ఈ యొక్క హడ్సన్ టైలర్ గారు. తను చేస్తున్న ఆ యొక్క సేవలో ఎన్నో విపరీతమైన శోధనలు, ఎన్నో మానసిక వేదనలు ఎన్నో తన జీవితంలో కలిగినప్పటికీ ప్రభువైన యేసుక్రీస్తునే ముందుకు పెట్టుకొని తన ప్రేమను ప్రకటించి ఎంతో మందిని ఆకర్షించుకున్నాడు, ఎంతో మందిని ప్రభు చెంతకు చేర్చుకున్నాడు. నాడు హడ్సన్ టైలర్ గారు వాళ్ళ అమ్మ ప్రార్థించడం వల్ల హడ్సన్ టైలర్ గారు మారి ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుని అంగీకరించి ఎన్నో కార్యాలు చేశాడు. మనం కూడా అటువంటి ప్రార్థనా జీవితం కలిగి మన జీవితంలో ఉన్న శోధనలు గాని శ్రమలు గాని దేవుని వద్దకు పెడితే ప్రార్థన శక్తితో మనం వాటన్నిటి మీద విజయం సాధించగలము. తిరిగి మరొక రోజు మరొక స్టోరీతో రేపు కలుద్దాం. ప్రైజ్ ద లార్డ్.